యుద్ధంలో బలంతో పాటు యుక్తి కూడా ఉండాలి. ఏది ధృతరాష్ట్రుని కౌగిలి, ఏది సహకారమో తెలుసుకోవాలి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి అన్నీ బానే ఉన్నా ఆ విషయంలోనే తేడా కొడుతోంది. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ నాయకుడికి నిన్నటిదాకా శత్రువులుగా ఉన్న వారే మిత్రులయ్యారు. కానీ ఎవరు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారో, ఎవరు కడుపులో కత్తులు పెట్టుకున్నారో అంతు చిక్కడం లేదు. పైసామే పరమాత్మ హాయ్ అన్నట్లు చుట్టూ చేరి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీంతో రాజకీయ కురుక్షేత్రంలో అభిమన్యుడిలా మారిపోయాడా నాయకుడు. పద్మ వ్యూహంలో చిక్కుకుంటారా, ఛేదించి బయటపడతారా? ఇంతకీ ఎవరైనా? రాజకీయాల్లో ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు, ఎవరు సాయం చేసేందుకు వచ్చారు, ఎవరు నమ్మించి మోసం చేసేందుకు వచ్చారు, ఎవరిని నమ్మాలి, ఎవరిని అనుమానించాలి, రాజకీయంగా సరైన అడుగులు పడాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. లేదంటే అది ఎంత ప్రమాదమో దెబ్బతింటే కానీ అర్థం కాదు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఎవరేమిటో తేల్చుకోలేని మీమాంసలో ఉన్నారు. రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి దగ్గుపాటి. ఆయన గతంలో ఎంపీపీగా పనిచేసి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. అంతేకాదు సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. మరోవైపు హైదరాబాద్లో పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నారు. అలాంటి వ్యక్తి సడన్ గా అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. వాస్తవంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా అనంతపురం అర్బన్ టీడీపీలో టికెట్ ఫైట్ నడిచింది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు సుమారు 10 మంది టికెట్ రేసులో పోటీ పడ్డారు. వీరిలో కమ్మ, బలిజ, మైనార్టీ సామాజిక వర్గాల వారు ఉన్నారు. ఎవరి బలం వారిదే, ఎవరి సత్తా వారిదే. కానీ వీరందరి మధ్య అనూహ్యంగా తెరపైకొచ్చారు దగ్గుపాటి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. టికెట్ రేసులో బలంగా ఉన్న నేతల్లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ముఖ్యుడు. ఆయన 5 ఏళ్లుగా అర్బన్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే పార్టీ అంతా ఆయన చేతిలో ఉంది. అయినా కొందరు నాయకులు ఆయన సీటు కోసం పోటీ పడ్డారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ కాంపిటీషన్లోకి దగ్గుపాటి ప్రసాద్ వచ్చారు. హేమాహేమీల పోటీని తట్టుకుని అధిష్టానాన్ని మెప్పించి టికెట్ సాధించారు. దీంతో అనంతలో ఆందోళనలు మిన్నంటాయి. ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు అర్బన్ కార్యాలయాలపై దాడులకు దిగి నిప్పుపెట్టారు. చంద్రబాబు, లోకేష్ టికెట్లు అమ్ముకున్నారంటూ బహిరంగంగానే ఆరోపించారు. కొత్తగా వచ్చిన దగ్గుపాటి ప్రసాద్కు సహకరించేది లేదని తెగేసి చెప్పారు. అక్కడితో ఆగకుండా చౌదరికి టికెట్ ఇవ్వకపోతే పార్టీకి ఓటమి తప్పదని కూడా హెచ్చరించారు. అదే సమయంలో ప్రభాకర్ చౌదరికి యాంటీగా ఉన్న వర్గం మొత్తం దగ్గుపాటి వద్దకు చేరింది. అయితే వారికి దగ్గుపాటి మీద ఉన్న ప్రేమనా లేక చౌదరి మీద ఉన్న వ్యతిరేకతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చౌదరి వర్గం సహకరించకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గెలుపు అసాధ్యం. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. ప్రభాకర్ చౌదరిని శాంతింపజేశారు. అలాగే ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు. దగ్గుపాటి కూడా ఏమాత్రం మొహమాటానికి పోకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ఇళ్లకి వెళ్లి సహకరించాలని కోరారు. అసంతృప్తితో ఉన్న ప్రభాకర్ చౌదరిని కూడా దగ్గుపాటి కలిశారు. పుష్పగుచ్చాలు, కరచాలనాలు, ఆత్మీయ పలకరింపులతో టీడీపీలో చెలరేగిన సంక్షోభం చల్లారింది. నిన్నటిదాకా తిట్టిన నాయకులంతా దగ్గుపాటి దగ్గరికి చేరారు. ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ వీరి కలయికలో నిజమెంత అన్న అనుమానం కొందరికుంది. వాస్తవంగా ప్రసాద్కి దగ్గరైన వారిలో ఆయనపై వ్యక్తిగత విమర్శలు కూడా చేసిన వారు ఉన్నారు. చౌదరి మద్దతుదారులంతా ఆయనకు హార్డ్ కోర్ ఫ్యాన్స్. అయితే ప్రభాకర్ చౌదరి ప్రసాద్కి సహకరించమని చెప్పడంతో వారంతా దగ్గుపాటి దగ్గరకొచ్చి వెళుతున్నారు. కానీ గెలిపించాలి, సత్తా చూపించాలన్న కసి, పట్టుదల ఎవరిలోనూ కనిపించడం లేదు. పైగా చౌదరి వర్గం దగ్గర కావడంతో మరో వర్గం కాస్త అలకబూనారు. దీంతో వారందరినీ దగ్గర చేసుకోవడానికి దగ్గుపాటి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకుని రావడం ఆయనకు తలకు మించిన భారంగా మారుతోంది. ఇవన్నీ ఒకెత్తైతే అసలు ఎవరు పూర్తి స్థాయిలో సహకరించేందుకు వస్తున్నారు, ఎవరి వెనుక ఏం ఆలోచనలున్నాయనేది అంతు చిక్కడం లేదు. పైకంతా నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఏముందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకునేవారు కొందరున్నారన్న అనుమానాలు రోజురోజుకి బలపడుతున్నాయి. దగ్గుపాటి చుట్టూ చేరుతున్న నాయకులను చూస్తే ఖచ్చితంగా పార్టీ విజయం ఖాయమన్న అభిప్రాయం కలుగుతోంది. కానీ తెర వెనుక ఏం జరుగుతుందన్నది అర్థం కావడం లేదు. మరోవైపు దగ్గుపాటి చుట్టూ చాలా మంది తేనెటీగల్లా తిరుగుతున్నారు.
ప్రతిదీ డబ్బుతోనే కొలమానం చేస్తూ ఆయన్ని ఇరుకాటంలో పడేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, దానికి ప్రతిఫలం ఇవ్వాల్సిందేనని కొందరు చెబుతుంటే, మరికొందరు పరోక్షంగా ప్రతి దానికి డబ్బుతో ముడిపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే డబ్బు ఆశించకుండా దగ్గుపాటి దగ్గరికి వచ్చేవారు అతి కొద్ది మందేనని అంటున్నారు. పార్టీ కోసం పనిచేయాలన్న ఆలోచనతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ టికెట్ రాలేదన్న అసంతృప్తిలో ఉన్న నాయకులు వీరికి ఎలాంటి బ్రెయిన్ వాష్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ విషపు కౌగిలి నుంచి పోటీకి కొత్తైన దగ్గుపాటి ఎలా బయటపడతారన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఓవైపు కళ్ళెదుట కనిపించే రాజకీయ శత్రువు వైసీపీతో పోరాటం ఒక ఛాలెంజ్ అయితే, సొంత పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు తెలుసుకోవడం ఆయనకు పెద్ద సవాలుగానే ఉంది. పైగా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం, సమయం కూడా పెద్దగా లేకపోవడం దగ్గుపాటి ప్రసాద్కి మరో సమస్యగా మారింది. మనవారు ఎవరు, వెనుక గోతులు తీస్తున్నదెవరో కనిపెట్టడం టీడీపీ అభ్యర్థికి కష్టమైపోతోంది. చుట్టూ ఇన్ని సమస్యలున్నా దగ్గుపాటి ప్రసాద్ మాత్రం ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడా ధైర్యం కోల్పోకుండా విజయం సాధించాలనే కసి మీద ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం దగ్గుపాటి పరిస్థితి పద్మవ్యూహంలో అభిమన్యుడిలా తయారైంది. ఆయన అర్జునుడిలా పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బయటకు వస్తారా, లేక ఆ వ్యూహంలో చిక్కుకుపోతారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.